కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆయన దావోస్లో మాట్లాడుతూ ప్రపంచంలో ఉండే కొన్ని ప్రధానమైన శక్తులు టారిఫ్లు వేయడము, ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసే ప్రయత్నం చేయడము, సప్లై చైన్ మేనేజ్మెంట్ని ఒక వెపన్ లాగా ఉపయోగించుకోవడము చాలా దారుణం. వేరే దేశాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. వీటి వల్ల కెనడా దేశం కూడా చిక్కులు ఎదుర్కొంటోంది. బాగా బుద్ధొచ్చుంటుంది ప్రపంచంలోని చాలా దేశాలకు. ఇక మీదటైనా ఇతర దేశాలపై ఆధారపడకుండా ఎవరి దేశంలో వాళ్ళు దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాలి. అలా మేము కూడా చర్యలు తీసుకోవడం ప్రారంభించాము. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ బలహీనమైంది, ఐక్యరాజ్య సమితి బలహీనమైపోయింది. అందుకనే కొన్ని దేశాలు ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తున్నాయి. ఇక మీదట ఇలా కాదు. ఒకే మనస్తత్వం కలిగి ఉన్నటువంటి దేశాలు భాగస్వాములుగా మారాల్సినటువంటి అవసరం ఉంది. సౌకర్యవంతమైన సంకీర్ణాలను వివిధ దేశాలు నిర్మించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. సో ప్రపంచ దేశాలకు నేను పిలిపిస్తూ ఉన్నాను, మీ దేశంతో కరెక్ట్గా మీ దేశం యొక్క మనస్తత్వంతో మీ లక్ష్యాలతో ఏ దేశాలు కరెక్ట్గా మ్యాచ్ అవుతాయో చూసుకోండి. భాగస్వాములుగా అంటే కొత్త భాగస్వాములుగా చేరడం మొదలు పెట్టండి. చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని సాల్వ్ చేసుకొని మరి భాగస్వాములుగా వివిధ సంకీర్ణాలను ప్రపంచ దేశాలు నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మనం ఇట్లా ఒక దేశం మీద ఆధారపడకుండా ఉండే సిచ్యువేషన్ని తెచ్చుకోగలుగుతాము. నిజం చెప్పాలంటే ప్రపంచ దేశాలు ఒకదానిపై ఒకటి ఇట్లా దాదాపు ఎక్కువగా ఆధారపడితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఆర్థిక, ఇంధన, భౌగోళిక, రాజకీయ సంక్షోభాలన్నీ తెలియజేశాయి. కొంతమంది బలవంతులు మాదే రాజ్యం అంటూ తమ సొంత ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ అద్భుతమైన, అసామాన్యమైన వాణిజ్య నియమాలను, అంతర్జాతీయ నిబంధనలను పక్కన పెట్టి వాళ్ళకిష్టం వచ్చినటువంటి పిచ్చి పిచ్చి వాణిజ్య నియమాలను అమలు చేస్తూ ఉన్నారు. అమెరికా ఆధిపత్యంలో ప్రపంచం ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ వైపు అంటే పరివర్తన వైపు కాకుండా విచ్ఛిన్నం వైపు వెళుతోంది ప్రపంచము. ఒకప్పుడు భాగస్వామ్య శ్రేయస్సు కోసం వివిధ దేశాల మధ్య చక్కటి ఆర్థిక ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు పై స్థానంలో కూర్చున్నటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఆర్థికంగా కావచ్చు, సైనిక పరంగా కావచ్చు, పై స్థానంలో కూర్చున్న వాళ్ళు ఒకప్పుడు జరిగినటువంటి మంచి మంచి ఆర్థిక ఒప్పందాలను పక్కన బారేసి ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్లు పెంచుకుంటూ బలవంతులు తమకంటే బలహీనంగా ఉండే దేశాలను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాయి ప్రపంచంలో. ఇంతకాలం భౌగోళిక పరిస్థితులు, ప్రపంచ దేశాలతో ఉండే పొత్తులు మాత్రమే దేశ శ్రేయస్సు కోసం, దేశ భద్రత కోసం ఒక హామీగా ఉంటాయని చెప్పి నమ్మేవాళ్లము. ఆ నమ్మకాలు ఇక తిరిగి ఎప్పటికీ వెనక్కి రావు. నమ్మకాలు పోయాయి. కొత్త ప్రపంచాన్ని సృష్టించాల్సినటువంటి అవసరం వచ్చింది అని చెప్పి కెనడా ప్రధానమంత్రి చాలా చక్కగా మాట్లాడారండి. చాలా పెద్ద అప్లాజ్ వచ్చింది కెనడా ప్రధాని మాట్లాడినటువంటి మాటలకు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అధినేతలందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఉతికారేసి రేవ్ కార్యక్రమం పెట్టాడు గ్రీన్లాండ్కి సంబంధించి. ప్రపంచంలో ఉండే దేశాలేవి కూడా బ్లాక్మెయిలింగ్ కోరుకోవట్లేదు, క్రూరత్వాన్ని కోరుకోవట్లేదు, గౌరవాన్ని కోరుకుంటున్నాయి, చట్టబద్ధమైన నియమాలను కోరుకుంటున్నాయి. అంతర్జాతీయ చట్టాలపై యూరోపియన్ యూనియన్లో ఉండే దేశాలు నిబద్ధతతో వ్యవహరిస్తాయి. యూరోపియన్ యూనియన్ యొక్క ఎగుమతులను దెబ్బతీసే ఒప్పందాలను అమెరికా అనుసరిస్తోంది. టారిఫ్లతో ఇతర దేశాల మీద ఒత్తిడి తీసుకురావడం సరైన చర్య కాదు అని చెప్పి ఆయన మాట్లాడారు ఫ్రాన్స్ అధ్యక్షుడు. నేను చెప్పాను మొదట్లో మోదీ గారు ఏం మాట్లాడకుండానే సైలెంట్గా బుల్లెట్ దింపుతున్నారని. నెక్స్ట్ మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని చెప్పి యూరోపియన్ యూనియన్తో నరేంద్ర మోదీ గారు ఒప్పందం చేసుకుంటూ ఉన్నారు. కొద్ది రోజుల్లో ఆ ఒప్పందం జరగబోతోంది. ఇక మన భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే చాలా వస్తువులు ఐరోపాలోని చాలా దేశాలకు వెళ్ళబోతూ ఉన్నాయి. అలాగే ఐరోపాలో తయారయ్యే చాలా వస్తువులు మన దేశానికి రాబోతూ ఉన్నాయి. అమెరికా నుంచి వచ్చే వస్తువులు కాకుండా మెల్లిగా అమెరికా మీద డిపెండెన్సీ తగ్గించే ప్రయత్నం భారతదేశంలో జరగబోతోంది. సో అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేసేటటువంటి కార్యక్రమం. ఆల్రెడీ యూకేతో భారతదేశం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టుకుంది ఒక 6 months బ్యాక్. దాంతో మన భారతదేశానికి యూకేకి మధ్య బలమైనటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి ట్రేడ్ విషయంలో. సో క్రమక్రమంగా అమెరికా ప్రపంచంలో ఒంటరి అవబోతోంది. అది మాత్రం నిజం.